ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇట్స్ నాట్ ఏ మూవీ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇటువంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇండియన్ సినిమా హిస్టరీలో కానీ చాలా తక్కువ. తెలుగు సినిమాలు అయితే అసలు రాలేదని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్న డైరెక్టర్కి, ఆ టీం బృందానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి టాక్స్. ఈ వీడియోలో మనం రావ్ బహదూర్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఈ మూవీ గురించి రిలీజ్ అయిన ప్రతి ట్రైలరు మరియు టీజర్ కూడా ఈ మూవీ గురించి ఇంట్రెస్ట్ని అయితే చాలా 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 క్రియేట్ చేశాయి. ఆ ఇంట్రెస్ట్తోనే మూవీకి వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు క్రియేట్ చేసిన హైప్కి తగ్గట్టుగా మూవీ ఉందా లేదా అనేది కూడా మాట్లాడేసుకుందాం. అండ్ వాళ్ళు ప్రమోషన్స్లో సినీ ఇండస్ట్రీలో ఒక బాహుబలి, ఒక త్రిబుల్ ఆర్, ఆ తర్వాత రావ్ బహదూర్ అన్నారు. అది చూసినప్పుడు ఏందిరా వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్, ఏంది అసలు అని అనుకున్నా. అండ్ మూవీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సేమ్ నాకు అదే ఫీలింగ్. వీళ్ళు మరీ ఓవర్ చేశారా, కొంచెం మరీ ఏదేదో చెప్పేశారు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, హైప్ క్రియేట్ చేయడానికి అని అనుకోవడానికి రీజన్ ఏంటంటే మూవీ చాలా 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 స్లో పేస్డ్గా ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సేమ్ నాకు కూడా అంతే, అరే ఏందిరా ఇది, కొన్ని సీన్లు తప్ప పెద్ద ఏం లేదు. కొన్ని సీన్లు ఉంటాయి సత్యదేవ్కి వాళ్ళ ఫ్రెండ్కి మధ్య, అంటే సత్యదేవ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని డీటెయిలింగ్ కన్వర్జేషన్స్ జరుగుతాయి. ఆ కన్వర్జేషన్ కొందరికి నచ్చుతాయి, నాకు నచ్చాయి, నా పక్కన ఉన్న వాళ్ళకి బోర్గా అనిపించాయి. సో అలా పర్సన్ టు పర్సన్ ఒపీనియన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి ఈ సినిమాని చూస్తే. ఎందుకంటే అందరికీ నచ్చే సినిమా కాదు. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక చిన్న కథ, ఒక మనిషిలో ఉన్న అనుమానం ఆ మనిషిని ఎంత దూరం వరకు తీసుకెళ్ళగలదు, అండ్ ఆ అనుమానం ఆ మనిషితో ఏమేం చేయించగలదు అనే పాయింట్ తీసుకొని ఆ పాయింట్కి సైకలాజికల్ థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ని యాడ్ చేసి వెంకటేష్ మహా రాసుకున్న స్టోరీయే చాలా బాగుంటుంది, చాలా కొత్తగా అనిపించింది. ఇదంతా కాదు భయ్య, అసలు సినిమా ఎలా ఉందో అది చెప్పు అని అంటే మాత్రం ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు నాకు బిలో యావరేజ్లా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, మూవీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు సినిమా మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా 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 బాగా నచ్చింది నాకు సినిమా. సో ఫస్ట్ హాఫ్లో ఏదైతే బిలో యావరేజ్ అనిపించిందో అది వెళ్ళే కొద్దీ సెకండ్ హాఫ్కి పీక్స్లో వెళ్ళింది. సెకండ్ హాఫ్ కన్వే చేసిన విధానం చాలా 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 బాగా అనిపించింది నాకు. మెయిన్లీ సత్యదేవ్ క్యారెక్టర్, సత్యదేవ్ ప్లే చేసిన ఆ రామప్ప క్యారెక్టర్ దాంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి. లైక్ తను ఒక ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్లో కనిపిస్తాడు, ఒక యంగ్ కింగ్ లా కనిపిస్తాడు, ఒక లవ్ స్టోరీలో ఒక లవర్ బాయ్ లా కనిపిస్తాడు. ఈ 3 క్యారెక్టర్స్ అండ్ గెటప్స్ కూడా చాలా ఉంటాయి. వీటన్నిటిని కూడా తను చాలా 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 బాగా పోర్ట్రే చేశారు. కొన్ని సీన్లు ఉంటాయి, సినిమా స్టార్టింగ్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది అండ్ ఇంటర్వెల్ తర్వాత ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఈ 2 ఎపిసోడ్లలో సత్యదేవ్ చేసిన యాక్టింగ్ పీక్స్, అసలు చాలా 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 బాగా చేశారు. సత్యదేవ్ కాకుండా మరి ఎవరు చేసినా ఈ రోల్కి న్యాయం చేయలేరేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఈ సినిమాలో సత్యదేవ్తో పాటు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, లైక్ హీరోయిన్ అండ్ సత్యదేవ్ ఫ్రెండ్గా ఒకరైతే చేస్తారు డాక్టర్, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీలో క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ తక్కువ క్యారెక్టర్స్ ఉన్నా కూడా ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళు యాక్ట్ చేసిన దానికి 100% అయితే న్యాయం చేశారు. యాక్టర్స్ గురించి పక్కన పెట్టేద్దాం. ఇంకా ఈ సినిమాలో ఇంకా మెయిన్ ప్లస్ ఏంటంటే, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా 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 బాగుంటుంది. మీరు సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తున్నప్పుడు ఎటువంటి విజువల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎటువంటి కెమెరా యాంగిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాటి కంటే ఎక్కువగా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ మిమ్మల్ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ దానితో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ ఏవైతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ కానీ, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ కానీ, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ 10 to 15 minutes అండ్ క్లైమాక్స్, ఈ సీన్స్లో వచ్చే బీజిఎం పీక్స్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. వాటి రివీల్స్ అప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్, ఎవరైతే కొత్త రకం సినిమాల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో, కొత్త రకం సినిమాల్ని ఎంజాయ్ చేస్తారో అటువంటి వాళ్ళు మిస్ అవ్వకుండా చూడవలసిన సినిమా. అంతేగాని రొటీన్ ఫైట్స్, రొటీన్ సాంగ్స్, ఏదో రొటీన్ కామెడీ ఇవే కోరుకున్న వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చదు. అలా కాకుండా ఎవరైతే కొత్తదనం కోరుకుంటారో వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చుద్ది. పర్సనల్లీ నాకైతే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను కొంచెం పేస్ అయితే స్లోగా ఉంటుంది సినిమా. మీరు ఒకటైతే ఫిక్స్ అయ్యాలండి, సినిమా అయితే స్లోగా ఉంటుంది. మీకు ఆ స్లోనెస్ కానీ అలవాటు అయిపోతే సినిమా మీకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
అలా కాకుండా మీరు సినిమాకి కనెక్ట్ అవ్వకుండా ఉంటే మాత్రం ఏంద్రా ఈ సినిమా, అక్కడ ఏదో జరుగుతుంది, మనం ఏం చూస్తున్నాం, బోర్ కొట్టిన ఫీలింగ్ కూడా వస్తుంది మీకు, ఎందుకంటే సినిమా స్లోగా ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ సినిమా గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే కొత్తదనాన్ని కోరుకుంటారో, కొత్త సినిమాలని చూడాలని పరితపిస్తుంటారో, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన సినిమా రావు బహదూర్. ఖచ్చితంగా ఇట్స్ ఎ థియేటర్ వాచ్. థియేటర్కి వెళ్ళండి, మూవీని చూడండి. ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇట్స్ నాట్ ఏ మూవీ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. నాగబంధం రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నేను మీ శ్రీహరి, సైనింగ్ ఆఫ్. బై.